నమస్తే. వెల్కమ్ టు కృష్ణ ద లైఫ్ సేవర్ ఛానల్. మనం మన కుటుంబ సభ్యుల కోసం ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం. మనం సంపాదించిన దాన్ని వాళ్ళకే వినియోగిస్తాం. కానీ దానివల్ల వచ్చిన పాపపుణ్యాలు వాళ్ళు పంచుకుంటారా? ఇదే ప్రశ్న రామాయణ రచనకి పరోక్షంగా కారణమైంది. ఒకరోజు సప్తర్షులు ఒక అరణ్యంలో వెళ్తున్నారు. ఇంతలో ఒక బోయేవాడు వచ్చి వాళ్ళకి గురిపెట్టి వాళ్ళ దగ్గరున్న బంగారం, ధనం ఇవ్వమన్నాడు. వాళ్ళు, మా దగ్గర ఏమీ లేవు నాయనా, కమండలం, దండం మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆ బోయేవాడు వాళ్ళ కమండలాలు తీసుకున్నాడు. అప్పుడు వాళ్లలో కశ్యప మహర్షి ఇలా చెప్పాడు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇది మహాపాపం తెలుసా అని అడిగారు. పాపమో పుణ్యమో నాకు తెలియదు, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవడానికి నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ మహర్షి, అయితే నీ సంపాదన వాళ్ళు పంచుకున్నప్పుడు దాని ద్వారా వచ్చిన పాపం కూడా వాళ్ళు పంచుకుంటారా అని అడిగాడు. ఏమో నాకు తెలియదు, నేను కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ బోయేవాడు వెంటనే తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ బోయేవాడు తన భార్యని కలుసుకొని, నా సంపాదనతో నువ్వు తిండి తింటున్నావు కదా, అటువంటప్పుడు ఆ సంపాదన వల్ల వచ్చే పాపపుణ్యాలు కూడా నువ్వు సమానంగా తీసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె నవ్వుతూ, భార్యను పోషించవలసిన బాధ్యత నీది. అలాంటి సంపాదన నువ్వు మంచి ద్వారా చేస్తావో చెడు ద్వారా చేస్తావో నాకెందుకు, అది నీ బాధ్యత, అంతవరకే నాకు సంబంధం అంది. దాంతో ఆ బోయేవాడు చాలా బాధపడ్డాడు. దిగాలుగా దిక్కుతోచక మరలా తిరిగి వాళ్ళ దగ్గరికే వచ్చాడు. స్వామి, ఈ పాపం నుంచి తప్పించుకోవడానికి నన్నేం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షులు, నీకో మంత్రోపదేశం చేస్తాము, నీవు ఆ మంత్రాన్ని జపిస్తూ ఇక్కడే తపస్సు చేసుకో అని చెప్పారు. రామనామ మంత్రం ఉపదేశించారు, కానీ అతనికి నోరు తిరగలేదు. దాంతో మరా మరా అని అనమని చెప్పి వాళ్ళు అతనికి మంత్రోపదేశం చేశారు. అతను వెంటనే తపస్సును మొదలుపెట్టారు. సప్తర్షులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలానికి వాళ్ళు బ్రహ్మలోకం చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఈ విషయమే మర్చిపోయారు. ఆ బోయేవాడు ఎన్నో సంవత్సరాలు కదలకుండా తపస్సు చేయడం వల్ల అతని చుట్టూ పుట్టలు కట్టాయి. ఒకనాడు నారదుడు బ్రహ్మలోకం వెళ్లి రావణుని వల్ల ముల్లోకాలు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో అవతరించి అతన్ని సంహరిస్తాడు అని చెప్పారు. కానీ ఈ విషయం ఎవరి వద్ద చెప్పకూడదు అని చెప్పారు. నారదుడికి సంతోషం పట్టలేకున్నాడు. ఎవరికైనా ఈ విషయం చెప్పాలని ఆపుకోలేక ఎవరికి చెప్దామా అని ఆలోచించుకున్నాడు. ఈలోపు భూమి మీద అతనికి ఒక పుట్ట కనిపించింది. ఈ పుట్టకి చెప్తే పర్వాలేదులే అనుకుని ఆ పుట్ట దగ్గరికి వచ్చి రామ అని చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అందులోంచి ఒక సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. సప్తర్షులకు ఈ విషయం వెంటనే జ్ఞాపకం వచ్చి నేల మీదకి వచ్చారు. ఆ సిద్ధపురుషుడు మీద మంత్రజలం చల్లి ఆయనకి జ్ఞానోపదేశం చేశారు. ఆయన ఎవరో కాదు, వాల్మీకి మహర్షి.